నీ శత్రువు నిన్ను చూసి చంకలు గుద్దుకుంటున్నాడేమో. నీ యొక్క పతనావస్థ స్థితి చూసి, నీకున్న శోధన చూసి, నీకున్న బాధ చూసి సంతోషిస్తున్నాడేమో. కానీ దేవుడు ఏదో ఒక రోజు నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాడు. సౌలును దావీదుకి ఏ విధంగా అయితే అప్పగించాడో, సౌలు చాలాసార్లు తరిమాడు దావీదుని చంపాలని. కానీ దావీదుకి దేవుడు కృప, దేవుడు తోడు ఉన్నది కాబట్టే దావీదు బ్రతకగలిగాడు. అంతేకాదు శత్రువుల మీద విజయాన్ని సాధించగలిగాడు. ఎన్నో అవమానాలు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, కృంగుదలు వచ్చినప్పటికీ, పతనావస్థ స్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు తోడున్నాడు కాబట్టి ప్రతి ఒక్క శత్రువు మీద విజయాన్ని ఇచ్చాడు. అలాగే ఈ మొదటి సమయంలో 24వ అధ్యాయంలో సౌలు ఎన్నిసార్లు తరిపినా దావీదు సౌలుకు దొరకలేదు. కానీ ఒకానొక రోజున దావీదుకి సౌలుని దేవుడు అప్పగించేశాడు. దావీదుకు అవకాశం వచ్చింది శత్రువుని నశింపచేయడానికి. కానీ దావీదు దేవుడు మనస్సుని కలిగిన వాడు. దావీదు ఎలా అంటే దేవుని వాక్కును పట్టుకునేవాడు. ఎందుకంటే దేవుడి వాక్యం అని చెప్తుంది, నీ శత్రువుని కూడా ప్రేమించమని. మరి దావీదు సౌలును శత్రువుగా చూడలేదు, తన గురువుగా చూశాడు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన ఏ ఒక్కరిని కూడా మనం ఏమీ చేయకూడదని ఒక వాక్కును పట్టుకున్నాడు. అందుకే తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలుని హతమార్చలేదు, దేవుడికి అప్పగించేశాడు. కానీ తనకి క్షమాభిక్ష పెట్టాడు. అంతేకాదు తనకి తెలిసి వచ్చేలాగా తనతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? తనను తాను తగ్గించుకొని నా ప్రభువా అనుకొని సౌలుని పిలిచాడు. ఇంకా సౌలు ఎన్నిసార్లు ధిక్కరించి తనని బాధపెట్టి తనని నశింపజేయాలనుకున్నప్పటికీ కూడా చివరికి దావీదు చేసిన ఉపకారము చూసి మారిపోయాడు. ఇంకెప్పుడు కూడా నీ జోలికి రాను, నిన్ను హాని చేయనని నా కుమారుడు అని పిలిచాడు. దేవుడు గొప్పవాడు, దేవుడిని ఆరాధించిన దావీదు గొప్పవాడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారమైన కుమారుడు. మన జీవితంలో కూడా మన శత్రువుని హాని చేయకుండా మన శత్రువుని ప్రేమించినప్పుడు దేవుడు మనకి రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు. అంతేకాదు మన శత్రువుని కూడా తరిమి వేస్తాడు మన దూరం నుంచి. అంతేకాదు శత్రువుల ముందు మనకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. దేవుడి యొక్క గొప్పతనం, ఔన్నత్యం మనం మాటల్లో వర్ణింపలేము.